నీ నాయకుడు ఒకడు ఉన్నాడు, వాడు స్పీకర్ గురించి నిన్న మోమిన్పేట్ సభలో మాట్లాడతాడు. అరే నాయన, నువ్వు ఫస్ట్ కౌన్సిలర్ గా గెలిచి తర్వాత నీ స్థాయి ఏందో నీ కథ ఏందో చూసుకొని తర్వాత స్పీకర్ గారి మీద మాట్లాడాలని నేను స్పష్టంగా చెప్తున్నా. నువ్వు ఇంకొకసారి స్పీకర్ గారి గురించి కానీ ఆయన స్థాయి గురించి కానీ నువ్వు మాట్లాడితే నిన్ను వికారాబాద్ లో తిరగనీయకుండా చేస్తాం. ఖబర్దార్ కేటీఆర్, ఇంకొకరు చెప్తున్నా ఖబర్దార్. వికారాబాద్ నియోజకవర్గంలో గల్లీలో గెలవలేనోడు ఇవాళ స్పీకర్ స్థాయి గురించి మాట్లాడే అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? నీకు కూడా ఖబర్దార్ చెప్తున్నా, నువ్వు కూడా వికారాబాద్ లో తిరగనీయకుండా చేస్తాం. యూత్ కాంగ్రెస్ నాయకులుగా ఇది స్పష్టంగా చెప్తున్నాం. ఇంకొకసారి రాహుల్ గాంధీ మీద కానీ రేవంత్ రెడ్డి గారి మీద కానీ వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే శాసన సభాపతి ప్రసాద్ కుమార్ గారి మీద కానీ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇప్పటి నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చిన అందరికీ, అదేవిధంగా నిన్న దిష్టిబొమ్మను నడిపించిన కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి హెచ్చరిస్తున్నాము. ఇలాగే మీరు 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, అట్లా మిమ్మల్ని 420 హామీలు ఇచ్చిండ్రు. దాన్ని 420 హామీలు అంటే 420 సార్లు మిమ్మల్ని ఉరిదీయాలి. కాబట్టి ఖబర్దార్, మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అదేవిధంగా మా గల్లీ నాయకుడు ఆ నాయకుడు అని వికారాబాద్లో మాట్లాడిర్రు. బిడ్డ మీరు గల్లీలలో తిరగనియరు అంటున్నారు, కానీ మేము కూడా తెలుసుకున్నాం అనుకో, మీరు గల్లీలాగా బట్టలు ఇచ్చి కొడతాము. గుర్తుపెట్టుకొని మాట్లాడండి. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. ఖబర్దార్ చెప్తున్నా, మా గల్లీ నాయకుల గురించి మా నాయకుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.